నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. ఖమ్మం మూడో పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ నూతన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ దేవకి వాసుదేవరావు మీడియాకు తెలిపారు. ఈ మేరకు గుట్టల బజార్లోని శ్రీరామకృష్ణ విద్యాలయ ప్రాంగణంలో వివేకానంద మానవ అభివృద్ధి సంస్థ విఐహెచ్ఈ నూతన కేంద్రం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో వివిధ కోర్సుల్లో శిక్షణ కోసం ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్ నిర్మాణ ప్రణాళిక జరుగుతుందన్నారు. 12 ఏళ్లుగా ఖమ్మంలో వేలాది మందికి శిక్షణ ఇచ్చామని, యువత, మహిళలకు ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు దేవకి వాసుదేవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి గన్నవరపు చంద్రశేఖర్, సభ్యులు కేశవలాల్ పటేల్, జయంతిలాల్ పటేల్, చంద్రశేఖర్, సంతోష, శ్రీనివాస్, చారి, రాముడు, బన్సీలాల్, రూప, రాగిణి, కళ్యాణి, రామకృష్ణ, విద్యాలయం మాతలు, సిబ్బంది పాల్గొన్నారు. గురుభ్యో నమః. వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని పుష్కరం పూర్తయింది. 11వ సంవత్సరంలో సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పటికే ఖమ్మం వైరా రోడ్లో, అదేవిధంగా గురుదక్షిణ ఫౌండేషన్లో 2 కేంద్రాలుగా తమ కార్యకలాపాలని, సేవల్ని ఈ ఖమ్మం ప్రజలకి ఇస్తూ ఉంది. అయితే ఈ రామకృష్ణ విద్యాలయంలో కూడా గత 3-4 సంవత్సరాలుగా ట్రైనింగ్ కార్యక్రమాలని ఇక్కడ కూడా నిర్వహిస్తుంది. ఇక్కడ కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటే మూడో పట్టణ ప్రజలకి, ఇక్కడున్న యువతకు కూడా బాగుంటుందని చెప్పి ఆలోచనతో మా యొక్క వివేకానంద ఎక్సలెన్స్ యొక్క కమిటీ మొత్తం గత సంవత్సర కాలంగా ఆలోచన చేస్తూ దాన్ని ఈ రోజున కార్యరూపంలోకి రావడం జరిగింది. రామకృష్ణ విద్యాలయంలో ఈ యొక్క ఫ్లోర్ మొత్తాన్ని వివేకానంద ఎక్సలెన్స్ కేటాయించినందుకు రామకృష్ణ విద్యాలయం యొక్క యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక నెల రోజుల్లో ఈ యొక్క కేంద్రం తయారయ్యి యువతకి తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా
అనేక రకాలైన మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు కానీ లేకపోతే వారి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాల మీద కానీ వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి యువతను మంచి దారిలో పెట్టాలన్న ఆలోచనతో ఈ యొక్క సెంటర్ని ప్రారంభిస్తూ దీనికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి దీన్ని అదేవిధంగా యువత దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జయరామకృష్ణ. చాలా చెప్పారు చాలా